విజయపురి అనే గొప్ప రాజ్యాన్ని ధర్మతేజుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఆ రాజుకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. రాజ భాండాగారం నుండి బంగారం పదే పదే మాయమవుతోంది. ఎంత కాపలాగా పెట్టినా దొంగతనం ఆగడం లేదు. ఒకరోజు రాజు మంత్రిని, కోశాధికారిని పిలిచి సభలో నిలదీస్తాడు. మంత్రివర్య, ఇది ఎలా సాధ్యం? రాజ భాండాగారానికి మూడంచెల కాపలా ఉంది. అయినా ప్రతి నెలా బంగారం తగ్గిపోతుంది. ఈ దొంగతనం వెనుక ఎవరున్నారు? మహారాజా, నాకు అంతుపట్టడం లేదు. కాపలాదారులను విచారించాను, కానీ ఎవరూ నేరం ఒప్పుకోవడం లేదు. తాళాలు మాత్రం పగలగొట్టబడలేదు. అంటే లోపల మనిషి ఎవరో ఇందులో ఉన్నారు. లోపలి మనిష అంటే నా నమ్మకమైన అధికారుల్లోనే ఎవరో ఈ ద్రోహానికి పాల్పడుతున్నారా? ఈ మాట వింటేనే నా గుండె బరువెక్కుతుంది. మహారాజా, నిజం ఎంత చేదుగా ఉన్నా దాన్ని అంగీకరించక తప్పదు. తాళం పగలకుండా, గోడ గోలకుండా బంగారం మాయం కావాలంటే తాళం చెవి ఉన్నవారే ఇందులో భాగస్వాములు. ఆ మాటలకు సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంటుంది. రాజు తన కోశాధికారి ధనపాలుడి వైపు చూస్తాడు. మహారాజా, నేను భాండాగారానికి బాధ్యుడిని. కాని ఈ దొంగతనంలో నా ప్రమేయం ఎంతమాత్రమూ లేదు. బహుశా ఆ కొత్త కాపలాదారు రంగడే ఈ పని చేసుండొచ్చు. వాడు పేదవాడు, వాడికే ఎక్కువ అవసరం. ధనపాల, పేదవాడు అన్న ఒక్క కారణంతో ఎవరినీ దొంగ అనలేం. నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఆధారం ఏముంది మంత్రివర్యా? రంగడు చేరిన తర్వాతే దొంగతనాలు పెరిగాయి. ఇది చాలదా? అది యాదృచ్ఛికం కావచ్చు. కేవలం అనుమానంతో ఒక మనిషిని నేరస్తుడిగా నిర్ణయించడం న్యాయం కాదు. ధనపాలుడి మాటలు విని రాజు ఆలోచనలో పడతాడు. అదే సమయంలో కాపలాదారు రంగడిని సభకు పిలిపిస్తారు. మహారాజా, నేను నిరుపేదను, నిజాయితీపరుడిని. ఈ ఉద్యోగమే నా కుటుంబానికి ఆధారమయ్యా. నేను ఒక్క నాణ్యం కూడా ముట్టుకోలేదు. దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను నిర్దోషినయ్యా. మహారాజా, చూశారా? పేదవాడంటేనే అనుమానించాలి. వాడి దగ్గర సోదా చేయించండి, నిజం బయటపడుతుంది. అయ్యా, నా దగ్గర సోదా చేయించండి, నా ఇంటిని వెతకండి. నేను దొంగిలించిన ఒక్క నాణ్యం దొరికినా నాకు ఏ శిక్షైనా విధించండి. కానీ నేను చేయని నేరానికి నన్ను బలి చేయొద్దయ్యా. రాజు ఇద్దరి మాటలు విని ఎవరిని నమ్మాలో తేల్చుకోలేక మౌనంగా ఉంటాడు. సభ ముగిసిన తర్వాత రాజు తన మంత్రి సుబుద్ధిని ఏకాంతంగా కలుస్తాడు. సుబుద్ధి, ఈ సమస్యకు ఒక మాట విచారణతో పరిష్కారం దొరకదు. కోశాధికారి పేదవాడి మీద నింద వేస్తున్నాడు. పేదవాడు తన నిర్దోషిత్వం చెప్పుకుంటున్నాడు. నిజం ఎవరివైపో సభలో కూర్చొని నేను తెలుసుకోలేను. రాజు కొంతసేపు మౌనంగా ఆలోచిస్తాడు. తన అధికారుల్లో ఎవరో ద్రోహి ఉన్నాడు అన్న ఆలోచన అతన్ని కలిచివేస్తుంది. సుబుద్ధి, ఒక రాజుగా నా అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా? నా చుట్టూ ఉన్నవాళ్లు నాకు చూపించేదే నేను చూస్తాను. వాళ్ళు చెప్పేదే నేను వింటాను. నిజమైన రాజ్యం ఈ సభలో లేదు, బయట ప్రజల్లో ఉంది. ఈ ప్రజల్లోకి నేను దిగితేనే అసలు నిజం తెలుస్తోంది. అయితే ఏం చేద్దాం మహారాజా? మరింతమంది కాపలాదారులను నియమిద్దామా? ఆ మాటలు జరుగుతూ ఉండగానే బయట గందరగోళం వినిపిస్తుంది. కొందరు అధికారులు రంగణ్ణి తిడుతూ, తోస్తూ సభా ఆవరణంలో నిలబడతారు. ధనపాలుడి మనుషులు అతన్ని అవమానిస్తున్నారు. దొంగ వెధవా, రాజుగారు సొమ్ము నొక్కేసి ఇంకా నిర్దోషిలా నటిస్తున్నావా? నీలాంటి పేదవాళ్లకు నీతి ఎక్కడిది? అయ్యా, నేను దొంగను కాదు, దైవ సాక్షిగా చెప్తున్నాను. నన్ను ఎందుకిలా అవమానిస్తున్నారు? నా కుటుంబాన్ని ఎందుకు రోడ్డును పడేస్తారు? ఈ దృశ్యం చూసిన రాజు మనసు కలిచివేయబడుతుంది. రంగడి కళ్లల్లోని నిజాయితీ, అతని ఆవేదన రాజుకి అనుమానం కలిగిస్తాయి. ఈ మనిషి కళ్లల్లో అపరాధ భావం లేదు, కేవలం ఆవేదన మాత్రమే ఉంది. నిజమైన దొంగ ఇంత ధైర్యంగా దైవసాక్షిగా మాట్లాడలేడు. ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది. అసలు నిజం తెలుసుకోవాల్సిందే. ఆపండి. ఒక మనిషిని నేరం రుజువు కాకుండా అవమానించే అధికారం ఎవరికీ లేదు. రంగడిని వదలండి, నేనే స్వయంగా ఈ నిజాన్ని తేలుస్తాను. సభ ముగిసిన తర్వాత రాజు తన మంత్రి సుబుద్ధుణ్ణి ఏకాంతంగా కలిసి ఒక నిర్ణయం వెల్లడిస్తాడు. కాదు సుబుద్ధి, కాపలా పెంచితే దొంగ జాగ్రత్త పడతాడు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
ఈ రహస్యాన్ని నేనే స్వయంగా కనిపెడతాను. రాజుగా కాదు, ఒక సామాన్య దొంగగా. దొంగగానా? మహారాజా, ఇది చాలా ప్రమాదకరం. మీ ప్రాణానికే హాని జరగవచ్చు. మీరు రాజు, మీ స్థానం సింహాసనం, వీధులు కావు. ప్రజల కోసం ఈ మాత్రం ప్రమాదం భరించలేనివాడు రాజు కావడానికి అర్హుడు కాదు. నగరంలో ఒక దొంగల ముఠా ఉందని విన్నాను. ఆ ముఠాలో చేరితేనే అసలు సూత్రధారి ఎవరో తెలుస్తుంది. నేను లేననే సంగతి ఈ రాజ్యంలో నీకు, నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. మహారాజా, మీ నిర్ణయం మార్చుకోమని ఎంత ప్రాధేయపడినా వినరని నాకు తెలుసు. కాని ఒక్క మాట, ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే నాకు సైగ చేయడానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకోండి. మీ క్షేమమే ఈ రాజ్యానికి క్షేమం. నీ ప్రేమకు కృతజ్ఞుని సుబుద్ధి. భయపడకు. న్యాయం నా వైపు ఉన్నప్పుడు భయం దేనికి? ఆ రాత్రి రాజు తన రాజవస్త్రాలు విడిచి చిరిగిన బట్టలు ధరించి ముఖానికి దుమ్ము పూసుకొని తలకు ఒక మాసిన గుడ్డ చుట్టుకొని ఒక సామాన్య దొంగలా మారిపోతాడు. తన రూపం చూసుకొని తానే ఆశ్చర్యపోతాడు. ఎవరు గుర్తుపట్టలేని ఆ వేషంలో రాజమందిరం వెనక ద్వారం నుంచి బయటకొచ్చి నగరం వీధుల్లోకి అడుగు పెడతాడు. నా జీవితంలో మొదటిసారి రాజమందిరం దాటి ఇలా ఒంటరిగా వీధుల్లో తిరుగుతున్నాను. ఈ చీకటి సందుల్లోనే అసలు నిజం దాగి ఉంది. ఇన్నాళ్ళు నేను సింహాసనం మీద కూర్చొని విన్నది ఒక లోకం. ఈ వీధుల్లో ఉన్నది మరో లోకం. దొంగల ముఠాను ఎలాగైనా కనిపెట్టాలి. మొదటి రాత్రి రాజు నగరమంతా తిరుగుతాడు. కాని ఏ ఆధారం దొరకదు. అలసిపోయి ఒక సత్రలో తలదాచుకుంటాడు. తెల్లవారుజామున రహస్యంగా రాజభవనానికి తిరిగొచ్చి పగలంతా విశ్రాంతి తీసుకుని మళ్లీ రాత్రి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. ఈసారి సత్రంలో కొందరు మనుషులు మాట్లాడుకుంటున్న మాటలు అతని చెవిన పడతాయి. ఈ మధ్య నగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయట. రాత్రులు ఒంటరిగా తిరగడం ప్రమాదమట. అవును, పాతమిల్లు దగ్గర ఏదో ముఠా తిరుగుతోందని విన్నాను. అటువైపు వెళ్ళొద్దని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ మాటలు విన్న రాజు మరుసటి రాజు రాత్రి ఆ పాడుబడిన మిల్లు వైపు బయలుదేరుతాడు. కొన్ని వీధులు తిరిగిన తర్వాత ఒక పాడుబడిన భవనం దగ్గర కొందరు అనుమానాస్పద వ్యక్తులు గుసగుసలాడుతూ కనిపిస్తారు. రాజు మెల్లగా వారి దగ్గరికి చేరుతాడు. ఎవరు నువ్వు? ఈ రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను మీలాంటి వాడినే అన్నా. కడుపు కోసం దొంగతనం చేసేవాడిని. ఈ ఊళ్ళో పెద్ద పని ఏదైనా జరుగుతోందని విన్నాను. మీతో చేరుదామని వచ్చాను. నాకు కొంత వాటా దక్కితే చాలు. కాలుడి మనుషులు ఒక్కసారిగా రాజును చుట్టుముట్టి కత్తులు బయటకు తీస్తారు. అన్నా, వీడు గూఢచారి అయ్యుండొచ్చు. ఇప్పుడే వీడి పని ముగిద్దాం. ఎవరికీ తెలియదు. చంపాలంటే చంపండి. కాని ఒక పని మనిషిని చంపే ముందు వాడి విలువ తెలుసుకోవటం తెలివైన వాడి లక్షణం. నేను గూఢాచారి అయితే ఒంటరిగా ఆయుధం లేకుండా మీ గుహలోకి వస్తానా? ఒకసారి ఆలోచించండి. ఆగండి. వీడి ధైర్యం చూశారా? వనకడం లేదు. మామూలు మనిషి ఇలా ఉండడు. విడిచిపెట్టండి, మాట్లాడుతాం. నీ గురించి మాకేం తెలియదు. ఎవరో ఒకరు వచ్చి చేరిపోతే ఎలా? నువ్వు గూఢాచారివి కావని ఏమిటి నమ్మకం? అన్నా, గూఢాచారినైతే ఇలా ఒంటరిగా ఆయుధం లేకుండా మీ దగ్గరికి వస్తానా? నన్ను ఒకసారి పరీక్షించండి. ఏ పని చెప్పినా చేస్తాను. నమ్మకం కుదిరాకే వాటా అడుగుతాను. సరే అయితే ఈ ఎదురింటి వ్యాపారి దుకాణం నుండి ఒక మూట సరుకు ఎత్తుకురా. చెయ్యగలిగితే నువ్వు మనవాడివే. చెయ్యలేకపోతే ఇక్కడి నుండి ప్రాణాలతో వెళ్ళలేవు. ఇది నిజమైన దొంగతనం చెయ్యమంటున్నారు. రాజుగా నేను దీన్ని అనుమతించలేను. కానీ నమ్మకం పొందకపోతే అసలు రహస్యం బయటపడదు. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. రాజు తెలివిగా ఆ వ్యాపారి దగ్గరికెళ్లి రహస్యంగా తన అసలు పరిచయం చెప్పి ఒక మూటను అరువుగా తీసుకుని దాని విలువను తర్వాత చెల్లిస్తానని మాటిస్తాడు. ఆ మూటను తెచ్చి కాలుడి ముందు పెడతాడు. భలే చురుకైన వాడివి. ఒక్క శబ్దం కూడా చెయ్యకుండా పని ముగించావు. సరే, ఈ రోజు నుండి నువ్వు మన ముఠాలో ఒకడివి. రాజు ధైర్యం, మాట తీరు చూసి కాలుడికి నమ్మకం కుదురుతుంది.
ఆ భవనం లోపల కూర్చొని మాట్లాడుతుండగా రాజుకు అసలు విషయం మెల్లగా బయటపడుతుంది. విను మిత్రమా, మనం మామూలు దొంగలం కాదు. మనకు రాజభవనంలోనే ఒక పెద్ద మనిషి అండ ఉంది. ఆయనే మాకు భాండాగారం తాళాల నకళ్ళు ఇస్తాడు. కాపలా ఎప్పుడు తక్కువగా ఉంటుందో చెబుతాడు. మనం బంగారం దొంగిలిస్తే అందులో సగం ఆయనకు చేరుతుంది. అబ్బో, రాజభవనంలోనే మనిషి ఉన్నాడా? ఆయన ఎవరో అంత పెద్ద మనిషి. అది రహస్యం మిత్రమా, కానీ నీకు చెప్పడంలో తప్పు లేదులే. ఆయన రాజుగారి కోశాధికారి ధనపాలుడే. ఆయన తెలివి వల్లే ఇన్నాళ్ళు మనం దొరక్కుండా ఉన్నాం. నింద మాత్రం ఆ పేద కాపలాదారు రంగడు మీద పడేలా చేశాడు. ఆ రంగడు ఎవరో పాపం, నిజంగా దొంగతనం చేయకుండానే నిందపడుతున్నాడా? అవును మిత్రమా, వాడొక అమాయకుడు, నిరుపేద. ఉన్న ఉద్యోగం ఊడిపోతే వాడి కుటుంబం రోడ్డున పడుతుంది. ధనపాలుడు తెలివిగా అన్ని ఆధారాలు వాడి వైపు తిప్పాడు. రాజు కూడా వాడినే అనుమానిస్తాడట. మన పని మాత్రం నల్లేరు మీద నడకలా సాగిపోతోంది. ఈ మాటలు విన్న రాజు మనసులో ఒక్కసారిగా దుఃఖం, కోపం కలగలిసిపోతాయి. తను ఎంతో నమ్మిన కోశాధికారి ఈ నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడని తెలిసి అతని హృదయం బరువెక్కుతుంది. ధనపాలుడా, నేను అత్యంత నమ్మిన అధికారి. వాడి రాజ్యాన్ని దోచుకుంటూ నిర్దోషి అయిన రంగడిని బలి చేస్తున్నాడు. ఒక మనిషి కడుపు మంట కంటే నమ్మక ద్రోహం చేసే గాయం ఎంతో లోతైనది. కాని ఇప్పుడు తొందరపడకూడదు. సాక్ష్యం దొరికేదాకా వేచి ఉండాలి. రాజు తన ఆవేశాన్ని అణుచుకొని ముఠాలో ఒకడిలా నటిస్తూనే ఉంటాడు. మరుసటి దొంగతనం ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ముఠా సభ్యులతో మాటలు కలుపుతాడు. అన్నా, మీరంతా ఎలా ఈ దారిలోకి వచ్చారు? మీ ముఖాలు చూస్తే పుట్టుకతో దొంగలు కాదని తెలుస్తోంది. నిజమే మిత్రమా, నేను ఒకప్పుడు రైతును. కరువు వచ్చి పంట పోయింది. పన్ను కట్టలేక భూమి పోయింది. కుటుంబం ఆకలితో అలమటిస్తుంటే బతకటానికి ఈ దారిని ఎంచుకున్నారు మిత్రమా. మాలో చాలామంది ఇలాంటి కష్టాల్లో పడి దొంగలైన వాళ్లే. అయ్యో, వీళ్ళు పుట్టుకతో దుర్మార్గులు కాదు. పరిస్థితులు, పేదరికం వీళ్ళని ఈ దారికి నెట్టాయి. కాని ఆ ధనపాలుడు మాత్రం అన్నీ ఉండి కూడా అత్యాశతో దోచుకుంటున్నాడు. అసలు దోషి వీడే. ఈ పేదవాళ్లకు సరైన దారి చూపించాలి. ఈ ధనపాలుడు మాత్రం మమ్మల్ని పావులుగా వాడుకుంటున్నాడు. పెద్ద వాటా ఆయనే తీసుకుంటాడు. ప్రమాదం మాత్రం మాది. కాని ఆయన అండలేకపోతే మేము భాండాగారం దరిదాపులకు కూడా వెళ్ళలేం. అందుకే తప్పని పరిస్థితి. అర్థమైందన్నా. మరి తర్వాతి పని ఎప్పుడు? నేను చేయగలుగుతాను. రేపు అమావాస్య రాత్రి ఆ చీకటిలో ధనపాలుడు భాండాగారం తలుపులు తెరిచి ఉంచుతాడు. కాపలాదారులను వేరే వైపు మళ్లిస్తాడు. మనం లోపలికి వెళ్లి బంగారం మూటలు ఎత్తుకొస్తాం. నువ్వు మాతోరా, నీ వాటా నీకు దక్కుతుంది. మంచిదన్నా. మరి కాపలాదారులు అడ్డొస్తే ఏం చేయాలి? పట్టుబడితే? ఈ చింత నీకొద్దు. ధనపాలుడు అన్నీ ఏర్పాటు చేస్తాడు. ముఖ్య కాపలాదారులను ఆ రాత్రి వేరే పనికి పంపేస్తాడు. మనకు అరగంట సమయం దొరుకుతుంది. ఆ లోపు 3 మూటలు ఎత్తుకుని వెనుక సందు నుండి మాయమవ్వాలి. ఎవరూ చప్పుడు చెయ్యకూడదు. దీపం వెలిగించకూడదు. అర్థమైందన్నా. 3 మూటలు, వెనుక సందు. చప్పుడు లేకుండా నేను సిద్ధం. సరిగ్గా ఆ సమయంలోనే ముఠాలోని మరో దొంగ రాజును అనుమానంగా పరిశీలిస్తాడు. రాజు చేతులు, మాట తీరు సామాన్య దొంగలా లేవని గమనిస్తాడు. కాలన్నా, వీడి చేతులు చూడు ఎంత మెత్తగా ఉన్నాయో. కష్టపడేవాడి చేతులు ఇలా ఉండవు. వీడు ఎవడో మనకు తెలియదు. నాకేదో అనుమానంగా ఉంది. అన్నా, నేను ఇన్నాళ్ళు ధనవంతుల ఇళ్లలో పనివాడిగా ఉండి దొంగతనం చేసేవాడిని. అందుకే చేతులు మెత్తగా ఉన్నాయి. కష్టం కాదు, తెలివితో దొంగతనం చేయటం నా పద్ధతి. అనుమానమైతే మీ ముందే ఏ పనైనా చేసి చూపిస్తాను. చూశావా, వీడికి తెలివి ఎక్కువ. వదిలే, వీడు మనవాడే. రేపటి పనిలో వీడి తెలివి మనకు చాలా ఉపయోగపడుతుంది. సరే అన్నా,
రేపు రాత్రి తప్పకుండా వస్తాను. ఆ రాత్రి రాజు రహస్యంగా రాజభవనానికి తిరిగొచ్చి మంత్రి సుబుద్ధుణ్ణి కలుస్తాడు. సుబుద్ధి, నిజం బయటపడింది. ఈ దొంగతనాల వెనుక ఉన్నది కోశాధికారి ధనపాలుడే. వాడే దొంగల ముఠాకు తాళాల నకళ్లు ఇస్తున్నాడు. రంగడి మీద నింద వేస్తున్నాడు. ధనపాలుడా? మీరు అంతగా నమ్మిన మనిషా? ఇది నమ్మశక్యంగా లేదు మహారాజా. నేను అదే బాధపడుతున్నాను సుబుద్ధి. కాని నా చెవులతో నేనే విన్నాను. మనొక పని చేద్దాం. ధనపాలుడు రాసే భాండాగారం లెక్కల పుస్తకాలను రహస్యంగా పరిశీలిద్దాం. వాడు లెక్కలు ఎలా తారుమారు చేశాడో అందులో దొరుకుతుంది. రాజు మంత్రి కలిసి భాండాగారం లెక్కల పుస్తకాలను రహస్యంగా పరిశీలిస్తారు. ధనపాలుడు బంగారం లెక్కలను తెలివిగా మార్చి తక్కిన బంగారాన్ని కరిగిపోయిందని, ఎలుకలు తినేశాయని రకరకాల అబద్ధాలు రాసినట్లుగా బయటపడుతుంది. మహారాజా, ఇదిగో చూడండి, ప్రతి అమావాస్య తర్వాతే లెక్కలు తగ్గాయి. వాడు ఎంత తెలివిగా అబద్ధాలు రాశాడో. ఇది ఒక్కరోజులో జరిగింది కాదు, నెలల తరబడి సాగిన దోపిడి. అవును సుబుద్ధి, ఇప్పుడు నాకు పూర్తి సాక్ష్యం దొరికింది. కాని వాడిని అడ్డంగా పట్టుకుంటేనే ఎవరూ ప్రశ్నించలేరు. రేపు అమావాస్య రాత్రి వాళ్లు మళ్లీ దొంగతనం పథకం వేశారు. ఈసారి వాళ్లను చేతులారా పట్టుకుందాం. నీవు రహస్యంగా కొందరు నమ్మకమైన భటులను సిద్ధం చేయి. నేను సైగ చేసేదాకా ఎవరూ కదలకూడదు. అలాగే మహారాజా, మీ పథకం ప్రకారమే నడుచుకుంటాను. కాని మీ క్షేమం గురించి నాకు భయంగా ఉంది. న్యాయం కోసం నిలబడేవాడికి దైవమే రక్ష సుబుద్ధి. భయపడకు. మరుసటి రోజు రాజు మళ్లీ సామాన్యుడి వేషంలో రంగడి ఇంటి వైపు వెళ్తాడు. రంగడి నిజస్వరూపం తెలుసుకోవాలని అతని ఉద్దేశం. ఆ చిన్న గుడిసె ముందు రంగడు తల పట్టుకొని కూర్చొనుంటాడు. అన్నా, ఎందుకింత దిగులుగా ఉన్నావు? ఏమైందన్నా? ఏం చెప్పను అయ్యా, నేను చేయని దొంగతనం నేరం నా మీద పడింది. రాజుగారి భాండాగారం నుంచి బంగారం పోతే నన్ను అనుమానిస్తున్నారు. నేను నిజాయితీగా కాపలా కాశాను, కాని ఎవ్వరూ నమ్మడం లేదు. ఈ నింద భరించలేక చస్తే బాగుండనిపిస్తోంది. అలా అనుకొన్నా, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. నువ్వు నిజంగా దొంగతనం చేయలేదా? దైవసాక్షిగా చెప్తున్నానయ్యా, నేను ఒక్క నాణెం కూడా ముట్టుకోలేదు. నా పేదరికమే నా నేరమైంది. ఆకలితో ఉన్నా సరే ఇతరుల సొమ్ము ముట్టుకోకూడదని మా నాన్న నేర్పాడు. ఆ మాటికి నా జీవితంలో నేను పాటించే ధర్మం. రంగడి మాటల్లోని నిజాయితీ, అతని కంట్లోని నీరు చూసి రాజుకి పూర్తి నమ్మకం కలుగుతుంది. ఇతను నిర్దోషి అని అతని మనసు ఖాయం చేసుకుంటుంది. ఈ మనిషి మాటల్లో ఒక్క అబద్ధం కూడా లేదు. పేదరికంలో కూడా ఇంత నిజాయితీ ఉన్న మనిషిని నేను శిక్షించబోయాను. ఆ ధనపాలుడి నేరాన్ని ఎలాగైనా బయటపెట్టి ఇతని నిర్దోషిత్వం నిరూపించాలి. అమావాస్య రాత్రి రానే వస్తుంది. ఆకాశంలో చంద్రుడు లేడు. చిమ్మ చీకటి అలుముకుంది. దొంగల ముఠ భాండాగారం వైపు నిశ్శబ్దంగా బయలుదేరుతుంది. రాజు కూడా దొంగ వేషంలో వారితో కలిసి నడుస్తాడు. అతని నడుముకు ఒక కత్తి దాచుంది. మనసులో మాత్రం ఉత్కంఠం. భాండాగారం దగ్గర ధనపాలుడు ముందుగానే తలుపులు తెరిచి కాపలాదారులను దూరంగా పంపేస్తాడు. ఇదే ఆ క్షణం. ధనపాలుడు ఇక్కడ ఉన్నాడంటే వాడి నేరం స్వయంగా రుజువవుతుంది. మంత్రి భటులతో సిద్ధంగా ఉన్నాడు. సరైన సమయంలో సైగ చెయ్యాలి. తొందరపడితే అంతా చెడిపోతుంది. త్వరగా కానివ్వండి, కాపలాదారులను అటువైపు పంపాను. ఈ లోపు మూటలు ఎత్తుకొని మాయమవ్వండి. ఎవరికి అనుమానం రాకూడదు. సరే అయ్యా, ఈ కొత్తవాడిని కూడా తీసుకువచ్చాను. మంచి చురుకైనవాడు. ఎవడ్రా వీడు? కొత్త వాళ్లను నమ్మడం ప్రమాదకరం. ఒకసారి వీడి ముఖం చూపించు. ధనపాలుడు ఒక కాగడా వెలిగించి రాజు ముఖం వైపు చూపించబోతాడు. ఇంకొక క్షణంలో రాజు నిజరూపం బయటపడి ప్రమాదం. రాజు చొప్పున తల తిప్పుకొని చీకటి వైపుకి జరుగుతాడు. అయ్యా, మొహం చూడడం ఎందుకు? సమయం వృధా అవుతుంది. కాపలాదారులు తిరిగొచ్చేలోపు పని ముగించాలి. నన్ను నమ్మండి, నా పని చూడండి. నిజమే, సమయం లేదు. సరే సరే కానివ్వండి, కాని జాగ్రత్త. దొంగలు బంగారు మూటలు ఎత్తుకోబోతూ ఉండగా రాజు తన నడుముకు దాచుకున్న కత్తి బయటకు తీసి పెద్ద గొంతుతో సైగ చేస్తాడు. ఆగండి, ఎవరూ కదలొద్దు. ఎవట్రా నువ్వు? నీకెంత ధైర్యం? మనవాడివనుకుంటే మనకే ఎదురు తిరుగుతావా?
అదే క్షణంలో మంత్రి సుబుద్ధి నమ్మకమైన భటులతో బాండాగారాన్ని చుట్టుముడతారు. అన్ని వైపుల నుంచి కాగడాల వెలుగు బాండాగారాన్ని నింపేస్తుంది. దొంగలు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కాని భటులు అన్ని దారులు మూసేస్తారు. తప్పించుకునే మార్గమే లేదు. ఎవరూ కదలొద్దు. రాజభటులు మిమ్మల్ని చుట్టుముట్టారు. ఆయుధాలు కింద పడేయండి. కాగడాల వెలుగులో అంతా స్పష్టంగా కనిపిస్తుంది. రాజు ముఖంపై ఉన్న దుమ్ము, తలకు చుట్టిన గుడ్డ తీసేస్తాడు. అతని నిజరూపం చూసి దొంగలు, ధనపాలుడు హతాశలవుతారు. ఒక్క క్షణం ఎవ్వరికీ నోట మాట రాదు. మహారాజా, మీరు దొంగ వేషంలో. అవును ధనపాల, నీ నమ్మక ద్రోహాన్ని కళ్ళారా చూడడానికే నేను దొంగగా మారాల్సి వచ్చింది. నిన్ను నా కుడి భుజంలా నమ్మాను. ఈ రాజ్య సంపదకు నిన్ను కాపలాదారుగా నియమించాను. కానీ నువ్వు ఆ సంపదనే దోచుకుని ఒక నిర్దోషి అయిన పేదవాడిపై నింద వేశావు. అయ్యో, మనం దొంగలించింది రాజుగారి సొమ్మే అని తెలుసు. కాని ఆయననే మన మధ్యలో దొంగగా తిరుగుతాడని కలలో కూడా అనుకోలేదు. మనం దొరికిపోయాం. కాలా, నువ్వు నీ ముఠా వాళ్ళు దొంగతనం చేశారు. అది నేరమే. కానీ మీకు ఈ దారి చూపించింది, మిమ్మల్ని వాడుకుని రాజ్యాన్ని దోచింది ఈ ధనపాలుడే. అసలు దోషి వీడు. క్షమించండి మహారాజా, తనాశ నా కళ్ళు కప్పేసింది. నా తప్పు ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి. ధనాశ నీ కళ్ళనే కాదు, నీ మనస్సాక్షినే చంపేసింది ధనపాల. ఒక పేదవాడు కడుపు కోసం దొంగతనం చేస్తే అది తప్పు కావచ్చు. కాని అన్నీ ఉండి కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాజ్యాన్ని దోచుకోవటం మహాపాపం. పైగా నీ పాపాన్ని నిర్దోషినెత్తిన రుద్దటం క్షమించరాని నేరం. ఒక నిజాయితీపరుడు బతుకును నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నాకు సమాధానం లేదు మహారాజా. నా అత్యాశే నన్ను ఈ స్థితికి తెచ్చింది. ధనపాలుడు ఒక్క క్షణం ఆలోచించి తన దగ్గరున్న చివరి ఎత్తు వేయాలని చూస్తాడు. మహారాజా, నేను దోచుకున్న దానికి 10 మీకు తిరిగి ఇస్తాను. నా దగ్గర చాలా ఆస్తి ఉంది. ఈ విషయం బయటకు పొక్కకుండా చూడండి. మన ఇద్దరికీ మంచిది. ఒక కోశాధికారి లేకపోతే ఈ రాజ్యం నడవదు కదా. ధనపాల, నీ పాపం చాలదన్నట్టు ఇప్పుడు రాజునే కొనాలని చూస్తున్నావా? నీ ధనంతో నా న్యాయాన్ని కొనగలనని అనుకున్నావా? ఇదే నీకు నాకు ఉన్న తేడా. నువ్వన్నింటినీ ధనంతో కొలుస్తా, నేను ధర్మంతో కొలుస్తా. న్యాయం అమ్మకానికి లేదు. నీ ధనం నీ నేరాన్ని మరింత పెంచుతోంది తప్ప తగ్గించడం లేదు. క్షమించండి మహారాజా, నేను మరో తప్పు చేశాను. ఒక రాజును ధనంతో కొనాలనుకోవటం ఈ రాజ్యానికి అవమానం. నీ శిక్ష ఇప్పుడు రెట్టింపవుతుంది. రాజు బట్టలను చూపించి ధనపాలుణ్ణి దొంగల ముఠాను బంధిస్తాడు. మరుసటి రోజు నిండు సభలో అందరి ముందు తీర్పు చెప్తాడు. నిందపడిన కాపలాదారు రంగణ్ణి, అతని భార్యను కూడా సభకు పిలిపిస్తారు. రంగడు భయంతో ఏం జరగబోతుందో తెలియక వణుకుతూ నిలబడతాడు. మహారాజా, నా భర్త నిజాయితీపరుడు. ఈ నింద పడినప్పటి నుండి అన్నం ముట్టడం లేదు, నిద్ర పోవడం లేదు. ఊరి వాళ్ళంతా మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు. మా బతుకు నరకమైపోయింది. దయచేసి నిజం తేల్చండి. అమ్మా, భయపడకు. ఈరోజు నిజం బయటపడింది. రంగడా, నీపై పడిన నింద పూర్తిగా తొలగిపోయింది. నీవు చెప్పిన ప్రతి మాట నిజమని నిరూపితమైంది. అన్యాయంగా నిన్ను అనుమానించినందుకు రాజుగా నేనే చింతిస్తున్నాను. మహారాజా, మీరు రాజై ఉండి కూడా ఒక నిరుపేద నిజాయితీని నిరూపించడానికి ఇంత కష్టపడ్డారే. దొంగ వేషం వేసి ప్రాణం ఫలంగా పెట్టారు. ఈ మేలు నేను జీవితాంతం మరిచిపోలేను. మీలాంటి రాజు దొరకడం మా అదృష్టం. నిజాయితీ పరుడిని కాపాడడం రాజుధర్మం రంగడా. ఒక నిర్దోషి శిక్ష అనుభవిస్తుంటే 100 దొంగలను శిక్షించినా ఆ రాజ్యంలో న్యాయం ఉన్నట్టు కాదు. ఈ రోజు నుండి నిన్ను రాజభాండాగారానికి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాను. ధనపాలుడు కూర్చున్న ఆ స్థానంలో ఇక నీవు కూర్చుంటావు. ఎందుకంటే ఆ స్థానానికి కావాల్సింది ధనం కాదు, నిజాయితీ. మహారాజా, ఈ నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను. నా ప్రాణం పోయినా ఈ రాజ్య సంపదను నా సొంత కంటిలా కాపాడతాను. మహారాజా, నిన్నటిదాకా ఊరి వాళ్ళు మమ్మల్ని దొంగలుగా చూశారు.
ఈరోజు మీరు నా భర్త నిజాయితీని నిరూపించి ఇంత పెద్ద పదవి ఇచ్చారు. ఈ గౌరవం ముందు ఏ సంపద సరిపోదు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అమ్మా, రుణమేమీ లేదు. ఒక నిర్దోషి గౌరవాన్ని కాపాడడం రాజుగా నా బాధ్యత. మీరు ఆనందంగా ఉండడమే నాకు కావలసింది. ఈ వార్త రంగడి ఊరికి చేరుతుంది. నిన్నటిదాకా అతన్ని దొంగగా చూసిన ఊరి వాళ్ళు ఇప్పుడు అతని నిజాయితీకి సిగ్గుపడి గర్వపడతారు. ధనపాల, నీవు రాజ్యం నుండి దోచుకున్న బంగారమంతా తిరిగి చెల్లించాలి. నీ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని ఆ సొమ్మును రాజ్యంలో పేదలకు పంచుతాను. నీకు నీ ముఠాకు తగిన శిక్ష చెరసాల. అత్యాశతో ఒకరి బతుకును నాశనం చెయ్యాలనుకున్న వారికి ఇదే గతి. రాజు దొంగల ముఠా వైపు తిరుగుతాడు. వారిలో చాలా మంది కరువు పేదరికం వల్ల ఈ దారిలోకొచ్చిన వారని అతనికి తెలుసు. ఒక్క క్షణం ఆలోచించి వారి విషయంలో వేరే నిర్ణయం తీసుకుంటారు. కాలా, నువ్వు నీ ముఠావాలు చేసింది నేరమే. కానీ మిమ్మల్ని ఈ దారికి నెట్టింది పేదరికం, ఆకలి అని నాకు బాగా తెలుసు. పుట్టుకతో మీరు దొంగలు కాదు. అందుకే మీకొక అవకాశం ఇస్తున్నాను. మీరు దొంగతనం వదిలి నిజాయితీగా బతకడానికి సిద్ధమైతే ఈ రాజ్యంలో మీకు భూమి, పని ఇస్తాను. కష్టపడి బతకండి, దొంగతనంతో కాదు. మహారాజా, అలాంటి దొంగలను కూడా క్షమించి బతుకుదారి చూపిస్తారా? ఈ రోజు నుండి మేము దొంగతనం అన్న మాటే మర్చిపోతాం. మీ దయను జీవితాంతం గుర్తుంచుకుంటాం మహారాజా. మీకోసం మా ప్రాణమైనా ఇస్తాం. శిక్ష నేరస్తుణ్ణి మార్చాలి, నాశనం చెయ్యకూడదు. అదే నిజమైన న్యాయం. కానీ గుర్తుంచుకోండి, ఈ అవకాశం ఒక్కసారి. మళ్ళీ తప్పు చేస్తే క్షమాపణ ఉండదు. రాజు దయకు ముఠా సభ్యులంతా చలించిపోతారు. వారు ఆయుధాల కింద పడేసి నిజాయితీగా బ్రతుకుతామని మాటిస్తారు. సభలోని ప్రజలందరూ రాజు న్యాయబుద్ధిని, సాహసాన్ని కొనియాడతారు. మంత్రి సుబుద్ధి రాజు దగ్గరకొచ్చి గౌరవంగా మాట్లాడతాడు. మహారాజా, మీరు సింహాసనంపై కూర్చొని ఆజ్ఞలు ఇవ్వగలిగేవారు. కాని నిజం తెలుసుకోవడానికి దొంగ వేషం వేసి వీధుల్లో తిరిగారు. ఇలాంటి రాజు దొరకడం ఈ ప్రజల అదృష్టం. సుబుద్ధి, సింహాసనంపై కూర్చొని వినే మాటలు సగమే నిజం చెబుతాయి. నిజమైన నిజం ప్రజల మధ్యలో, వీధుల చీకట్లో దాగి ఉంటుంది. రాజు ఆ చీకటిలోకి దిగి వెతికితేనే అసలు సత్యం దొరుకుతుంది. ప్రజల కష్టం తెలియని మహారాజు న్యాయం చేయలేడు. మహారాజా, ఈ సంఘటన నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. మనం ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఒకరి మాట విని మరొకరిని తప్పుగా అంచనా వేయకూడదు. నిజమే సుబుద్ధి. ఈ సంఘటనలో నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే, అధికారం ఉన్నవాడిని గుడ్డిగా నమ్మకూడదు, పేదవాడిని గుడ్డిగా అవమానించకూడదు. నిజం ఎవరి మాటలోనూ ఉండదు, వారి పనుల్లోనే ఉంటుంది. ఈ ధనపాలుడి మాటలు ఎంత తీపిగా ఉన్నా పనులు మాత్రం చేదుగా ఉన్నాయి. ఆ రంగడి బతుకు ఎంత పేదదైనా సరే మనసు మాత్రం బంగారమంత స్వచ్ఛమైనది. మరుసటి రోజు రాజు నిండు సభలో ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడతాడు. ప్రజలారా, ఈ సంఘటన నుండి మనమంతా ఒక పాఠం నేర్చుకోవాలి. ఈ రాజ్యంలో ఎవరి పదవి ఎంత పెద్దదైనా సరే వారు తప్పు చేస్తే శిక్ష తప్పదు. అలాగే ఎవరి బతుకు ఎంత చిన్నదైనా సరే వారు నిజాయితీపరులైతే వారికి తగిన గౌరవం దక్కుతుంది. ఈ రాజ్యంలో ధనం కాదు, ధర్మమే అత్యున్నతం. న్యాయం ముందు రాజు, పేదవాడు అందరూ సమానమే. రాజు మాటలకు సభంతా జయ జయ ధ్వానాలు చేస్తుంది. ప్రజలందరూ ధర్మతేజుడి న్యాయబుద్ధిని, సాహసాన్ని మనసారా కొనియాడతారు. ఆ రోజు నుంచి విజయపురిలో దొంగతనాలు పూర్తిగా ఆగిపోతాయి. రంగడి నిజాయితీతో రాజ భాండాగారం భద్రంగా ఉంటుంది. ఒకప్పటి దొంగలు నిజాయితీగా బ్రతుకుతూ రాజు దయను తలుచుకుంటారు. చూశారా, ఒక మంచి రాజు తన ప్రజల కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతాడు. సింహాసనం మీద కూర్చొని వినే మాటలను గుడ్డిగా నమ్మకుండా నిజాన్ని స్వయంగా వెతికి తెలుసుకుంటాడు. అధికారం ఉన్నవారు దాన్ని దుర్వినియోగం చేస్తే ఎంత పెద్దవారైనా శిక్ష తప్పదు. నిజాయితీ ఎంత చిన్నదైనా చివరికి గెలుస్తుంది. నమ్మకద్రోహం ఎంత పెద్దదైనా చివరికి బయటపడుతుంది. మరో గొప్ప సత్యం ఏంటంటే, శిక్ష నేరస్తుణ్ణి నాశనం చేయడానికి కాదు,
మార్చడానికి ఉండాలి. న్యాయం కోసం నిలబడే మనసే నిజమైన గొప్పతనం. ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సన్నివేశం బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మల్లేపల్లి గ్రామంలో రాముడు అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్నది ఒక చిన్న ఎకరం భూమి మాత్రమే. అది కూడా నీటి సదుపాయం లేక బీడు పడిపోయింది. ఊరిలో అందరూ అతన్ని చూసి జాలిపడేవారు. రాముడు తన పొలం సాగు చేయలేక అడవికి వెళ్లి ఎండుకట్టెలు కొట్టి అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అతని భార్య సీత ఎప్పుడూ అతనికి ధైర్యం చెప్తూ ఉండేది. రాముడు తన పాత నాగల్ని సరిచేసుకుంటూ ఇంటి ముందు కూర్చొని ఉంటాడు. సీత లోపల నుండి మజ్జిగ గ్లాసు పట్టుకుని వస్తుంది. చూడు సీత, ఈ నాగలి కర్రు అరిగిపోయింది. ఇప్పుడే కంసాలి దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకు వస్తాను. ఏమో, ఈ ఏడాది వానదేవుడు కరుణిస్తాడేమో అని చిన్న ఆశ. అవునండి, ఆకాశం వైపు చూస్తుంటే మేఘాలు కదులుతున్నాయి. కాని ఊరిలో అందరూ ఈసారి కూడా వానలు పడవని, భూములు సాగు చేయడం వృధా అని మాట్లాడుకుంటున్నారు. మనకున్న ఆ ఒక్క ఎకరం మీద ఆశలు పెట్టుకోవడం అవసరమా అని అడుగుతున్నారు. అది మన భూమి సీత, మన తాత ముత్తాతల నుండి వచ్చింది. దాన్ని బీడుగా వదిలేస్తే నా మనసు ఒప్పుకోవడం లేదు. కట్టెలు కొట్టి పొట్ట పోసుకోవడం తాత్కాలికమే. మనకంటూ ఒక పంట పండితేనే కదా గౌరవం. మీ కష్టం నాకు తెలుసండి. కానీ విత్తనాలకి ఎరువులకి డబ్బులెక్కడి నుంచి వస్తాయి? మనం దాచుకున్న కొద్దిపాటి సొమ్ము ఈ పాటికి ఖర్చయిపోయింది కదా. నువ్వు కంగారు పడకు. ఈరోజు అడవికి వెళ్ళి మంచి కట్టెలు తెస్తాను. అవి అమ్మి వచ్చిన డబ్బుతో విత్తనాలు కొంటాను. శ్రమ నీ ఆయుధమై నీ నీడ అవుతుందని మా నాన్న చెప్పేవారు. ఆ మాట మీద నాకు నమ్మకం ఉంది. సరేనండి, మీ ఇష్టం. వాన పడితే చాలు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. వేడివేడి అన్నం పెడతాను, త్వరగా వెళ్ళిరండి. ఒరే రాముడు, ఎక్కడికి హడావుడి? నాగలి పట్టుకున్నావు? అసలు ఆకాశం చూసావా? ఒక్క చుక్క నీరు పడేలా ఉందా? అవును రాముడు, ఊరిలో పెద్ద పెద్ద భూస్వామిలే పొలాల వైపు వెళ్లడం మానేశారు. నువ్వు ఆ ఒక్క ఎకరం మొక్క కోసం ఎందుకు అంత ఆరాటపడుతున్నావు? హాయిగా కట్టెలు కొట్టుకోక. సూరయ్య గారు, భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోలేదు. పైన ఉన్నవాడు చూస్తున్నాడు. వాన పడదని మీరు అనుకుంటున్నారు, కానీ భూమి తల్లి పిలుపు నాకు వినిపిస్తోంది. నీకు భూమి తల్లి పిలుపు వినిపిస్తోందా? మాకు మాత్రం ఎండల సెగ తగులుతోంది. విత్తనాలు చల్లితే అవి భూమిలోనే మాడిపోతాయి. డబ్బులు వృధా చేసుకోకు. శ్రమ చేయడం నా వంతు, ఫలితమివ్వడం కాలం వంతు. నాకు ఏ చింత లేదు. నేను వెళ్తాను. చూశారా సూరయ్య గారు, వీడికి గర్వం ఎక్కువైంది. అదృష్టం ఎవరిని వరిస్తుందో వీడికి తెలీదు. కరువు వస్తే మొదట దెబ్బతినేది వీడే. రాముడు అడవిలో కట్టెలు కొడుతుండగా పక్కనే ఉన్న గొర్రెల కాపరి రంగయ్య వస్తాడు. రాముడు, ఇవాళ చాలా గట్టిగా కొడుతున్నావు కట్టెలు. ఏంటి విశేషం? ఏం లేదు రంగయ్య, పొలం సాగు చేయాలని నిశ్చయించుకున్నాను. విత్తనాల కోసం డబ్బులు కావాలి కదా, అందుకే కొంచెం ఎక్కువ కష్టపడుతున్నాను. పిచ్చివాడి రాముడు, నువ్వు ఈ కట్టెలు అమ్మి విత్తనాలు కొంటావు. తీరా వాన పడకపోతే ఆ డబ్బులన్నీ గాలిలో కలిసిపోవా? ఆ డబ్బులతో ఏమైనా బియ్యం కొనుక్కొని ఇంట్లో పెట్టుకో. రంగయ్య, మనం తినే అన్నం గింజ కూడా ఎవరో ఒక రైతు ఇలాంటి ఆశతో నాటినదే కదా. అందరూ భయపడి కూర్చుంటే లోకానికి అన్నం ఎక్కడి నుండి వస్తుంది? నా భూమి నాకు అన్నం పెడుతుందనే నమ్మకం నాకుంది. నీ ధైర్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అదృష్టం అంటే ఏంటో తెలుసా? సరైన సమయంలో సరైన పని చేయడం. నీ శ్రమ ఫలించాలని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు రంగయ్య. నీ గొర్రెలకు కూడా మంచి మేత దొరకాలంటే వాన పడాలి కదా. మనం అందరం కలిసి ప్రార్థిద్దాం. ఆ రోజు సాయంత్రం రాముడు కట్టెలు అమ్మి వచ్చిన డబ్బుతో విత్తనాలు తీసుకుని ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా ఆకాశం నల్లబడుతుంది. సీత ఉత్సాహంగా బయటికి వచ్చి, చూడండి, మేఘాలు ఎంత నల్లగా ఉన్నాయో, గాలి కూడా చల్లగా వీస్తుంది. వానదేవుడు వింటున్నాడనుకుంటా. అవును సీత, నేను విత్తనాలు తేవడం, అప్పుడే మేఘాలు రావడం, అదే అదృష్టం అంటే. త్వరగా ఆ విత్తనాలు లోపల పెట్టు. నేను వెళ్ళి ఎడ్లను సిద్ధం చేస్తాను. అప్పుడే ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలవుతుంది. ఊరి జనమంతా బయటకు వచ్చి కేరింతలు కొడతారు. రాముడు, చూసావా ఎంత పెద్దవానో? మనం అనుకోలేదు అసలు ఈ ఏడాది ఇలాంటి వాన పడుతుందని. అవును రామయ్య గారు, ఇది వాన కాదు, ఆకాశం కురిపిస్తున్న అమృతం. నా పొలం ఇప్పుడు దాహంతో ఎదురు చూస్తుంది.
నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు కట్టెలు కొట్టి తెచ్చిన డబ్బుకు విలువ పెరిగింది. రేపు ఉదయాన్నే మనం పొలానికి వెళ్దాం. ఖచ్చితంగా సీత, కాలం కలిసి వచ్చింది. ఇక మన శ్రమను చూపెట్టాలి. తెల్లవారుజామునే రాముడు సీత పొలానికి వెళ్తారు. బురదలో దిగి రాముడు నాగలి పడుతుంటాడు. చూడు సీత, నేల ఎంత మెత్తగా అయిపోయిందో. నాగలి ఎంతో సులభంగా వెళ్తుంది. విత్తనాలు చల్లడానికి ఇదే సరైన సమయం. సీత విత్తనాలు చల్లుతూ, అవునండి, ఈ మట్టి వాసన ఎంత బావుందో. మనం పడ్డ కష్టాలన్నీ ఈ వాసనలో కరిగిపోతున్నాయి. ఊరిలో ఇంకా ఎవరూ పొలం వైపు రాలేదేంటి? వాళ్ళంతా ఇంకా నిద్రపోతున్నారు సీత. అదృష్టం తలుపు తట్టినప్పుడు నిద్రపోకూడదు. మనం ముందుగా విత్తనాలు చల్లితే తర్వాతి వానకు అవి మొలకెత్తుతాయి. అందరూ వచ్చాక హడావిడి చేస్తే సమయం దొరకదు. రాముడు, అప్పుడే మొదలు పెట్టేశావా? నేను కూడా వస్తాను, నా నాగలి పట్టుకుని. రండి రామయ్య గారు, అందరం కలిసి పనిచేస్తే ఊరంతా పచ్చగా మారుతుంది. ఈసారి మనం మల్లెపల్లిలో పంట సిరి కురవాలి. కొన్ని వారాల తర్వాత పొలంలో చిన్న చిన్న మొలకలు వచ్చి రాముడు ఆ మొలకలను చూసుకుంటూ మురిసిపోతుంటాడు. యారా రాముడు, మొలకలైతే వచ్చాయి కాని మళ్ళీ ఎండలు మొదలయ్యాయి. ఈ చిన్న మొక్కలు తట్టుకుంటాయా? నీ అదృష్టం ఎక్కడితో ఆగిపోతుందేమో. సూరయ్య గారు, మొక్క ప్రాణం చాలా గట్టిది. దానికి నీరు ఎలా తేవాలి అన్నది నేను ఆలోచిస్తున్నాను. మన పాత బావిలో నుంచి కొంచెం నీరు ఉంది కదా, వాటితో వీటిని కాపాడుకుంటాను. ఆ బావిలో నీరు అడుగంటిపోయింది కదా, తోడటం చాలా కష్టం. ఎందుకంతా వృధా ప్రయత్నం? కష్టమని వదిలేస్తే పంట చేతికి రాదు సూరయ్య గారు. నేను నా భార్య కలిసి నీరు తోడతాము. మా శ్రమను చూసి ఆ దేవుడు మళ్ళీ వాన కురిపించకపోతారా? రాముడు మరియు సీత పగలు రాత్రి కష్టపడి బావి నుండి నీరు తోడి మొక్కలకు పోస్తారు. వారి కష్టాన్ని చూసి ఊరి జనం ఆశ్చర్యపోతారు. ఏమండి, చేతులు బొబ్బలెక్కాయి, కాని మొక్కలు మాత్రం ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. మీ ఓపికకు నా జోహార్లు. నీ సాయం లేకపోతే నేను ఇంత చేసిలేని సీత. మనం ఈ మొక్కలను మన బిడ్డల్లా చూసుకుంటున్నాం. ఇవే మనకు రేపు అన్నం పెడతాయి. మరికొన్ని నెలల తర్వాత పొలం నిండా బంగారు రంగులో వరి వెన్నులు ఊగుతుంటాయి. ఊరి పెద్దలు వచ్చి రాముడి పొలాన్ని చూస్తారు. రాముడు, నీ పొలం చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఊరిలో ఎవరి పొలం కూడా నీ అంత పచ్చగా లేదు. నువ్వు ఎలా సాధించావు ఇది? పెద్దయ్యా, ఇది నా ఒక్కడి వల్ల కాలేదు. ఆ వానదేవుడు సమయానికి కురిశాడు. మిగిలిన సమయం నేను నా శ్రమను వదిలేయలేదు. కాలం కలిసి వచ్చినప్పుడు మనం నిద్రపోకుండా కష్టపడితే ఇలాంటి ఫలితమే వస్తుంది. నిజమే రాముడు, మేము వాన మీద ఆశ వదులుకున్నాం, కానీ నువ్వు మాత్రం నమ్మావు. అందుకే నీకు పంట సిరి దక్కింది. ఇప్పుడు ఈ ధాన్యం అమ్మితే నీ పేదరికం తీరిపోతుంది. అవును పెద్దయ్యా, మా ఇంటి నిండా ధాన్యం మూటలు చూస్తుంటే ఆకలి అనే మాటే వినిపించదు అనిపిస్తుంది. ఇదంతా నా భర్త పట్టుదల. నన్ను క్షమించు రాముడు, నిన్ను ఎగతాళి చేశాను. శ్రమ విలువ నీకు తెలిసినంతగా మాకు తెలీదు. నిజమైన అదృష్టం అంటే కాలం కాదోయ్, ఆ కాలాన్ని వాడుకునే నీలాంటి మనిషి. లేదు సూరయ్య గారు, మీరు నన్ను ఎగతాళి చేసినప్పుడే నాకు ఇంకా ఎక్కువ కష్టపడాలనే పట్టుదల పెరిగింది. మనం అందరం కలిసి ఇప్పుడు కోతలు మొదలు పెడదాం. ఈ ఊరిలో ఎవరూ ఆకలితో ఉండకూడదు. రాముడు తన ధాన్యం బస్తాలను బండి మీద వేసుకుని సంతకు వెళ్తుంటాడు. సీత పక్కనే నడుస్తూ వస్తుంది. సీత, ఈ ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బుతో నీకు ఒక కొత్త చీర కొంటాను. అలాగే మన భూమిని ఇంకా బాగు చేసుకోవడానికి పనిముట్లు కొంటాను. నాకు చీరల కంటే మీరు ఇలా సంతోషంగా ఉండడమే ముఖ్యం నాదా. కట్టెలు కొట్టే స్థితి నుండి నలుగురికి అన్నం పెట్టే స్థితికి వచ్చాం. ఇది చాలు. అవును సీత, కాలం కలిసి వస్తే శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది అన్నది ఎంత నిజమో ఈ రోజు నాకు అర్థమైంది. అదృష్టం అనేది గాలి లాంటిది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మనం సిద్ధంగా ఉంటేనే దాన్ని పట్టుకోగలం. బాగా చెప్పావు రాముడు. నీ శ్రమ, నీ పట్టుదల మన మల్లెపల్లి రైతులకు పాఠం. వాన కురిసిన వేళ నువ్వు చూపించిన శ్రద్ధే నీకు పంట సిరిని తెచ్చిపెట్టింది. రాముడు, ఇటు చూడు, ఈ బస్తాలన్నీ నీ పొలంలోవేనా? నమ్మలేకపోతున్నాను. మేమంతా అదృష్టం కోసం ఎదురు చూసి నిరాశపడ్డాం. నువ్వు మాత్రం అదృష్టాన్ని ఒడిసి పట్టుకున్నావు. పరమేశం గారు, అదృష్టం అనేది కేవలం ఆకాశం నుండి కురిసే వాన మాత్రమే కాదు. ఆ వాన చుక్కను నేలలో దాచుకునే మన ఓపిక కూడా. నేను నా ఎకరం పొలాన్ని చిన్నదిగా చూడలేదు.
అందుకే అది ఇవాళ నాకు ఇన్ని బస్తాల బియ్యాన్ని ఇచ్చింది. నిజమే రాముడు, నీవు ఆ రోజు కట్టెలు కొట్టిన డబ్బులతో విత్తనాలు కొనడం చూసి మేము పిచ్చివాడి అనుకున్నాము. కానీ ఆ విత్తనాలే నీ జీవితాన్ని మార్చాయి. మాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది, శ్రమ లేని అదృష్టం ఎప్పుడూ నిలవదని. ఖచ్చితంగా సూరయ్య గారు, ఇప్పుడు నేను ఈ ధాన్యంతో పాటు నా మనసులో ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాను. మన ఊరిలో నీరు లేక ఎండిపోతున్న మరికొన్ని బీడు భూములను కూడా మనమంతా కలిసి బాగు చేద్దాం. మన దగ్గర ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి, అనుభవం ఉంది. అవునండి, ఇప్పుడే పరమేశం గారి భార్య కూడా అడుగుతోంది మీ పొలం పనుల్లో మాకు కూడా సాయం చేసే అవకాశం ఇవ్వండి అని. ఊరంతా కలిసి పంట పండిస్తే ఎంత బావుంటుంది. అదే కావాలి సీత. వాన కురిసిన వేళ మనం చూపించిన ఉత్సాహం కోత సమయం వరకు ఉండాలి. అప్పుడే మల్లెపల్లి మళ్ళీ కడకలలాడుతుంది. పరమేశం గారు, రేపు ఉదయాన్నే మీ పొలం దగ్గరకు రండి. నాగలి తీసుకుని నేను కూడా వస్తాను. చాలా కృతజ్ఞతలు రాముడు. నీవు కేవలం మంచి రైతువే కాదు, మంచి మనిషివు కూడా. అందరికీ ధన్యవాదములు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. రాముడు తన బండిని తోలుకుంటూ వెళ్తుండగా మళ్ళీ ఆకాశంలో చిన్నగా జల్లులు మొదలవుతాయి. ఈసారి అవి అతనికి అదృష్టపు జల్లులా అనిపిస్తాయి. నీతి: కాలం కలిసి వస్తే శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అదృష్టం కోసం వేచి చూడడమే కాదు, అదృష్టం తలుపు తట్టినప్పుడు కష్టపడ్డానికి సిద్ధంగా ఉండాలి. శ్రమను నమ్ముకున్నవాడికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది.